గైస్ ఎలా ఉన్నారు గైస్ అందరికి మైన్క్రాఫ్ట్ ఒక కొత్త వీడియోతో వచ్చేసారు. సో ఆ కొత్త వీడియో ఏంటనేది మీరైతే లోపలికి వెళ్ళాకే తెలుసుకోవాలి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ రిక్వెస్ట్, మీరు ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ అయిపోండి చెప్తాను. సో ఇంకేమాత్రం లేచుకుంటా వీడియోతో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మీకు ఇంట్రోలో చెప్పడం మర్చిపోయాను, మన స్కిన్ కాస్త ఎలెక్స్ స్కిన్ అయిపోయింది. మరి ఏమైందో తెలియట్లేదు, నట్టయితే రావట్లేదు అమ్మ. సో ఇది క్రియేటివ్ కాబట్టి సరిపోయింది. యాక్చువల్లీ ఈ కొత్త యాక్షన్ ఏంటి చేస్తున్నాడు వీడు అని చూస్తున్నారా? సో అదే అనమాట. సో ఈరోజు ఒక మంచి యానిమేషన్స్ టెక్స్చర్ ప్యాక్ని అయితే మనం ట్రై చేయబోతున్నాము. సో అదేంటనేది వీడియోలోనే మీరు తెలుసుకుంటారు. ఓకే కిందకి దిగరా. అరే అలెక్స్ కిందకి దిగు. అరే రే గైస్ వీడు యూఎస్కి అయిపోయింది. నట్టు వచ్చింది గైస్, తిరిగి వచ్చింది నట్టు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే మనం ఏం ట్రై చేయబోతున్నామంటే గైస్, సో ఇది ఏ వరల్డ్ అని మీ అందరికీ తెలుసు, బట్ క్రియేటివ్లో ఎందుకున్నామని మీకు తెలియాలంటే నేను కిందకి దిగాలి. సో ఇదే హౌస్ చెప్పుకోండి. సో మన సెకండ్ ఫ్లోర్ హౌస్ అనమాట. సో ఇంకేం లేదు. సో ఓకే, అండ్ యాక్చువల్లీ ఇది కాపీ వరల్డ్ అనమాట. ఏం టెస్ట్ చేయాలని దీంట్లో టెస్ట్ చేద్దామని కాపీ వరల్డ్లోకి వెళ్ళి క్రియేటివ్ సెలెక్ట్ చేశాను. సో మన నిజమైన సర్వైవల్ వరల్డ్ అయితే ఆల్రెడీ ఉంది, ఇది కాపీ క్రియేటివ్ వరల్డ్ అనమాట. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు మనం యాక్షన్స్ అండ్ స్టఫ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ యాక్షన్స్ అండ్ స్టఫ్లోకి అయితే మనం వచ్చేసాము. సో ఇంకేం లేట్ చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళిపోతాం, ఆల్రెడీ వచ్చేసాం కదరా. సో ఓకే, అండ్ అన్ని ఐటమ్స్ అయితే తీసేసుకుందాం. సో ఈరోజు మనమైతే చాలా ట్రై చేయబోతున్నాం. సో అవన్నీ అవుతాయో లేదో నాకు తెలియదు. యాక్చువల్లీ నేనైతే కొన్ని మెయిన్ ఐటమ్స్ అయితే ట్రై చేయడానికి అయితే చూస్తాను. మిగతావన్నీ మీరు మన సర్వైవల్లోనే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. సో ఈ మోడ్ కావాలంటే చెప్పండి. సో దీని మీద ఒక సిరీస్ చేసి షార్ట్ ఫిల్మ్ కూడా తీద్దాం. సో షార్ట్ ఫిల్మ్ కావాలంటే చెప్పండి, చేస్తాను. ఆ షార్ట్ ఫిల్మ్ కిందనే మీకు యానిమేషన్ అదే యాక్షన్స్ అండ్ స్టఫ్ ఈ లింక్ అయితే ఇస్తానన్నమాట. సో ఇప్పుడైతే మనం ట్రైడెంట్ అయితే నేను లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను, ఎందుకంటే అది సూపర్గా ఉంటుంది. అరే మేస్ చూపించేసాను అబ్బా. ఇంకైతే మనం తాగుదాం. మీకు 3Dలో ఉంది. సో 3, 2 అంటే అది సో 1 అనమాట. అరే గ్యాస్ వీడు చూడండి అబ్బా, నాకు ఆత్రం ఆగట్లేదు. సో వీడిని చూసాక సో చూడండి వీడు భలే తాగుతున్నాడు, స్నీక్ అయి కూడా తాగుతున్నాడు. సో చూడండి ఇలా తాగగానే సో వైట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది మనకి, మిల్క్ ఎఫెక్ట్. అరే భలే ఉందబ్బా. కానీ చూడడానికి 3Dలో ఉంది. ప్లస్ మనం చూడండి ఇప్పుడు పైనుంచి కింద పడుతుంది, నేను పైన కూడా తాగొచ్చు, కాకపోతే వీడు పైనుంచి కింద పడిపోతాడేమోనని భయం వేస్తుంది వీడికి. సో క్రియేటివ్లో ఇలా మనం ఉంటే సో అందుకే ఓకే చూసారా పైనుంచి కిందన పడితే మిల్క్ సగానికి సగం కిందన పడిపోయింది. సో అలా అనమాట. సో 3Dలో ఉంటాయి బకెట్స్, ప్లస్ మనం వాటిని తాగేటప్పుడు ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. బట్ ఇది వాటర్ బకెట్ కాబట్టి నథింగ్ విల్ హ్యాపెన్. సో పైనుంచి కిందన పడదాం. ఓకే అండ్ చూసారా సో వాటర్ కూడా కిందన పడింది అనమాట. సో అలా అయితే మనకు చూపిస్తున్నాడు. సో మిల్క్ వాటర్ అయిపోయింది. సో ఇది మేస్ అనమాట. సో గైస్ మేస్ ఎలా వర్క్ చేస్తుందని నేనైతే చూపిస్తాను మీకు. నిజంగా 1.21కి ఇప్పుడు క్రియేట్ చేయడం మంచిదైంది నిజంగా. చూడండి చూడండి ఎలా కొడుతున్నాడో, సుత్తితో కొట్టినట్టుంది. సో సుత్తితో హ్యామర్స్తో మేక్స్ కొడతారు చూడండి, అలా అయితే కొడుతున్నాడు వీడు. అరే భలే ఉందబ్బా నిజంగా. సో గైస్ మీరు చూసారో లేదో మనమైతే పైనుంచి మళ్ళీ కింద పడతాం చూడండి. సో పైనుంచి కింద పడినప్పుడు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది మేస్కి. అర్రే అది గైస్ చూసారా. సో అది మనకి 1.21లో ఇంక్లూడ్ అయి ఉందో లేకపోతే యాక్షన్స్ అండ్ స్టఫ్ వల్ల వచ్చిందో నాకు తెలీదు. కాబుల్ స్టోన్ టెక్స్ట్యూర్ చూడండి ఒకసారి యాక్షన్స్ అండ్ స్టఫ్ వల్ల. సో ఇలా మారిపోయింది కాబుల్ స్టోన్ టెక్స్ట్యూరు. బట్ మనకి సో 1.21లో అండ్ రెండర్ క్లౌడ్స్ అవన్నీ ఆన్ చేసుకున్నాను. సో ఆటో సేవ్ కూడా ఆన్ చేసుకున్నాను అనమాట. బుర్రపాడు గ్రాఫిక్స్ గైస్. సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 6లో కల్లా అదే 6 మీరు చూస్తారు కదా. సో అందులో సూపర్గా అనిపిస్తుంది నిజంగా మీరు చూస్తే. సో ఇది వుడెన్ యాక్స్ అనమాట. సో ఇప్పుడు యాక్స్ని అయితే ట్రై చేద్దాము. సో ఓకే చెట్టు దగ్గర కొట్టగలమేమో, ఇక్కడ కొట్టలేమేమో. ఓకే గైస్ ఒక చెట్టుని అయితే వెతుక్కుందాం. సో కిందనైతే చికెన్ ఉంది, దాన్ని వేసేద్దామా. అరే చికెన్ ఆగరా గైస్, వీడిని అయితే వేసేయాలి గైస్ చికెన్ని. అరే పిగ్ వచ్చింది గైస్. సో పిగ్ని అయితే వేసేద్దాం. అరే కానీ ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్లో ఉన్నామే, వచ్చేసి థర్డ్ పర్సన్ అది చూడండి 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 ఎట్లా కొడుతున్నాడు చూడండి గైస్. వీడు వుడ్ కట్టర్స్ ఎలా కొడతారో అలా కొడుతున్నాడు వీడు నిజంగా.
సో మనం థర్డ్ పర్సన్ అరే ఇది బొలి కొట్టిండు గైస్ పైనుంచి కిందకి. సో నిజంగా వుడ్ కట్టర్స్ ఎలా కొడతారో అలా కొడుతున్నాడు. అరే చికెన్ పక్క నుంచి వెళ్ళిపోయింది, పిగ్ పక్క నుంచి వెళ్ళిపోయింది, ఒక్కదాన్ని చంపలేదు మనం. సో చంపడానికి అవ్వదు ఎందుకంటే మనం థర్డ్ పర్సన్ వ్యూలో ఉన్నాం కదా. సో అందుకే చంపడానికి అయితే అవ్వదు. సో చూడండి చెట్టు దగ్గర అయితే కొట్టగడు వీడు. సో మనం ఎటు చూస్తే అట్టే తగులుతుంది. సో బికాజ్ అండ్ మనకంటే యానిమల్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని చంపడానికి అవ్వదు. కొన్నిసార్లు అటాక్ అయితే జరుగుతుంది కానీ డ్యామేజ్ అయితే తగులుతుంది కానీ పైన ఉన్నప్పుడు. సో చెట్లకైతే ఈజీ కొట్టేయచ్చు కానీ యానిమల్స్ అయితే అంత ఈజీ ఏం కాదు. సో థర్డ్ పర్సన్ వ్యూలో ఉన్నప్పుడు అది ఫస్ట్ పర్సన్లో అయితే జుమ్మా స్పీడ్లో కొట్టేస్తాం గైస్ మనం. సో ఓకే అండ్ అరే ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళడం గైస్. సో మీకు యాక్స్ చూపించేసాను, వాటర్ అండ్ మిల్క్ బకెట్ చూపించాను. సో మిగిలింది స్వర్డ్ అండ్ మేస్ కూడా చూపించాను. సో మిగిలింది స్వర్డ్ అండ్ ఓమ్నియస్ ట్రయల్స్ కీకి ఏముండదు. సో ఎన్చాంటింగ్ బాటిల్స్ అండ్ ట్రైడెంట్ ఓన్లీ. సో చూపిస్తా ఇంకా బోర్డు ఉన్నాయి చూపించడానికి. సో పదండి అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఓకే గైస్ సో అదే షీప్ ఇది మెయిన్ చూపించాలి మీకు. సో మన మాబ్స్ టెక్స్ట్యూర్స్ అయితే సో టెక్స్ట్యూర్స్ మారిపోయి అరే గైస్ లాగ్ అవుతుంది. సో చూసారా ఇలా అయితే మన యానిమల్స్ పైన ఉన్నప్పుడు మనం కింద ఉన్నప్పుడు చంపితే ఖచ్చితంగా అవుతుంది థర్డ్ పర్సన్ వ్యూలో అండ్ నిజంగా బాగుంటుంది అనమాట. సో ఏంటి మాబ్స్ టెక్స్ట్యూర్స్ మారిపోయి ప్లస్ వాటికి ఒక యానిమేషన్ యాడ్ చేశారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ గైస్ మ్యాప్ క్రియేటర్కి నిజంగా. సో జావాకి కూడా ఇలాంటివి అయితే ఉండవు, ఫ్రెష్ యానిమేషన్స్ అనేదో ఉంటుంది సో జావాకి. బట్ బెడ్ రాక్కి పాకెట్ ఎడిషన్కి క్రియేట్ చేసిన బెస్ట్ ఎవర్ ప్లేయర్ యానిమేషన్ అండ్ మాబ్ యానిమేషన్ మొత్తం డిఫరెంట్ అనమాట. ఈ మైన్క్రాఫ్ట్ మారిపోయింది అనుకోవాలి మనమైతే. సో స్వర్డ్ అయితే ఇది గైస్ అరే మాట్లాడుకుంటూ స్వర్డ్ కొట్టేసాను చూసుకోకుండా. సో స్వర్డ్ అయితే ఇలా మనం బాహుబలి సూరవీరుల్లో అయితే ఫైట్ చేస్తాం అనమాట. పీవీపీలో బాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ నాకు పీవీపీ అంతా 0% నాలెడ్జ్ అనమాట. సో అది సో యాక్చువల్లీ బట్ స్వర్డ్ ఆప్షన్ అయితే బాగుంది సో చూడడానికి. సో స్వర్డ్తో అయితే మనం ఒక అంటే బ్యాటిల్ ఎరీనాలో ఉన్నట్టుగా మనమైతే పోస్ట్ చేయొచ్చు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. సో ఎవరైతే చేశారో మ్యాప్ క్రియేటరు నిజంగా బెస్ట్ ఎవర్ మ్యాప్ ఇన్ మైన్క్రాఫ్ట్ పాకెట్ ఎడిషన్. సో ఎప్పుడు ఇలాంటి మ్యాప్ అని చూడలేదు. సో ఇప్పుడే చూస్తున్నాను. ఐ థింక్ టెక్స్చర్ ప్యాక్ అనుకుంటే ఇది మ్యాప్ కూడా కాదు. అండ్ మ్యాప్ అంటే 1 బ్లాక్ స్కై బ్లాక్ అలాంటివి. సో ఓకే మనమైతే వెళ్దాము. సో అండ్ నెక్స్ట్ మీకు చూపించాలి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో నేను మాట్లాడడం అయితే అవ్వట్లేదు ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయితే ఉంది. సో ఇప్పటికే సో అది రిలీఫ్ అవుతుంది చూద్దాం. సో స్కై నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రాబోతుంది. సో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆల్రెడీ వీడియో సగానికి సగం అయిపోయిందనమాట. సో దానికి కొంచెం ఎడిటింగ్ అయితే చేయడం మిగిలింది. సో అరే గైస్ చూసారా సో స్వర్డ్ అయితే ఇలా పనిచేస్తుంది. సో అరే కవ్వుని చంపరా అబ్బా చంపడం అవ్వట్లేదు చూసారా. సో మనతో సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు చంపడానికి అవ్వట్లేదు, అది పైన ఉన్నప్పుడు చంపడానికి అవుతుంది. సో అదంతా మనకి చేసే టైం లేదు, అది కిందకి వెళ్ళిపోద్ది పైకి వెళ్తుంది. అసలు మాబ్స్ ఎక్కడ ఉంటాయి ఏం చేస్తే అది కరెక్ట్ టైంకి ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. సో అదనమాట. సో జాంబీస్ స్కెలిటన్స్ అందరూ కూడా మారిపోయారు. సో వాటికి ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి కొత్తగా, అవన్నీ మీకు నైట్ అయితే తెలుస్తాయి. జాంబీస్ అయితే రియల్ జాంబీస్ లాగా మెడ పక్కకు పట్టుకొని సో ఇలా వస్తుంది అనమాట. సో జాంబీ కానీ స్కెలిటన్స్ అయితే బాణాలు సూపర్గా వేస్తారు. సో ఇది స్వర్డ్ అయితే ఇలా పనిచేస్తుంది. సో మనం కూడా బాణాలు అయితే భలే వేస్తాము. బట్ నేను ఈ ఎపిసోడ్లో చూపించగలను లేను, బట్ సర్వైవల్లో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ఖచ్చితంగా. సో అన్నిటికీ అయితే యాడ్ చేస్తాను. సో యాక్షన్స్ అండ్ స్టఫ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం అన్ని వరల్డ్స్కి యాడ్ చేస్తాను. సో ఏ వరల్డ్లో అయినా ఏ వీడియోలో అయినా మీరు చూడొచ్చు మైన్క్రాఫ్ట్ వీడియోలో. సో ఖచ్చితంగా బాణాలు వేసినప్పుడు థర్డ్ పర్సన్ వ్యూలో చూపిస్తాను మీకు. సో సూపర్గా వేస్తాం మనం వచ్చేసి. సో నెక్స్ట్ మనకైతే ఇప్పుడు ఈవినింగ్ అయితే అయిపోతుంది. సో ఓకే బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ ఇప్పుడు మనం ట్రై చేయాల్సింది. సో ఇది భలే ఉంటుంది గైస్, నాకు బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ బాగా నచ్చింది. సో ఎక్స్పీ కూడా సూపర్గా అనిపిస్తుంది దీంట్లో గైస్. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవాలి గైస్. అరే ఈ స్క్రీన్ షాట్ తీసుకో అబ్బా. ఈవినింగ్ పాలు తాగుతారు కదా మీరు, సో అలా మనమైతే ఈవినింగ్ మైన్క్రాఫ్ట్లో మిల్క్ తాగుతున్నాం. సో ఓకే స్క్రీన్ షాట్ తీసుకున్నాం గైస్. సో మెమరీ కింద అయితే దాచుకోవాలి. ఓకే ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి అంత సీన్ లేదు కానీ. సో ఓకే మనమైతే నైట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు జాంబీస్ కానీ స్కెల్టన్స్ కానీ కనబడితే చూపిస్తాను. సో మిగతాదంతా సర్వైవల్లో కానీ ఏ మైన్క్రాఫ్ట్ వీడియోలైనా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నాకైతే కోడ్ ఉంది కదా, నేనైతే సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను అబ్బా.
సో స్కై వీడియో వచ్చేలోపు రికవర్ అయిపోద్దని అయితే అనుకుంటున్నాను. ఓకే, అండ్ అరే ఏంద్రా ఇది. సో నైట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ చూపిస్తే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అరే గైస్, జాంబీస్ అయితే అక్కడ ఉన్నారు. సో మీకు ఫస్ట్ అయితే నేను బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ అయితే చూపించాలి. నిజంగా బుర్ర పాడు గైస్. ఎక్స్పీ చూసారంటే సూపర్ ఉంటుంది. సో యాక్చువల్గా మైన్క్రాఫ్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? క్యూబ్. సో క్యూబ్ అనమాట. మరి ఎక్స్పీ ఎందుకు రౌండ్గా ఉంటుంది కదా? డౌట్ రాలేదు మీకు ఎప్పుడు? సో గైస్, మన చేతిలో బాటిల్ చూడండి. సో ఇప్పుడు అదే మనం అయితే చేయబోతున్నాము. సో ఈ బాటిల్ ఇసిరి కొడితే మనకైతే బ్లూ కలర్ ఎఫెక్ట్, ఫ్యాంటమ్ గైస్, ఫ్యాంటమ్ ఎఫెక్ట్ చూడండి వెనకాల. యాక్చువల్లీ ఫ్యాంటమ్కి గ్రీన్ ఎఫెక్టే ఉండదు. సో ఇది యానిమేషన్స్ అండ్ యాక్షన్స్ అండ్ స్టఫ్లో ఇచ్చిన ఎఫెక్ట్ అనమాట. సో ఓకే, బ్లూ కలర్ ఎఫెక్ట్ వచ్చింది ఇప్పుడు చూసారా, అదిగోండి. సో ఎక్స్పీ కూడా మీకైతే రౌండ్గా ఉండదు ఇప్పుడు. సో ఎక్స్పీ అయితే క్యూబ్ షేప్లో ఉంటుంది. సో నైట్ పూట ఇలా చేస్తే నిజంగా లైట్ అవసరం లేదు మనకి, టార్చ్. సో ఎక్కడ పడితే అక్కడ మాస్టరింగ్ మ్యాజిక్ మ్యాడీ అన్న దానిలాగా సో లైట్లు అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో భలే ఉంది కదా చూడడానికి. సో ఎక్స్పీ అయితే ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకైతే అన్ని 3Dలో కూడా పెట్టారు. సో యాక్చువల్లీ బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ మామూలు మైన్క్రాఫ్ట్లో ఎలా ఉంటుంది, ఒకవేళ టెక్స్చర్ ప్యాక్ లేకపోతే నార్మల్గా ప్లెయిన్గా ఇలా ఉంటుంది, నార్మల్లీ కట్ చేసినట్టు. సో జాంబీ చూడండి. అరే జాంబీగా ఆగరా. సో మేస్తో కొడతాను వీడిని. సో ఓకే, సో జాంబీస్ చూసారా మెడ పక్కకు పెట్టుకొని వస్తున్నారు నిజమైన జాంబీస్ లాగా. సో వాళ్ళేం నిజమైన జాంబీస్ కాదు. సో మైన్క్రాఫ్ట్ జాంబీస్ అనమాట. సో ఓకే, అండ్ అరే ఇదిగోండి గైస్, కొడుతున్నాడు ఇప్పుడైతే. బట్ జాంబీస్ని కొడతాడా లేదా అనేది డౌటే. ఓకే, స్పైడర్ చూడండి. సో ఇప్పుడైతే నీకు ట్రైడెంట్ అయితే చూపించేసాను. సో గైస్, బ్రహ్మాస్త్రం పట్టుకున్నాము మనం ఏంటి. సో ట్రైడెంట్ పట్టుకోగానే మనకి అయితే వర్షం పడుతుంది. సో ఓకే, సో మీకైతే కరెక్ట్గా ట్రైడెంట్ మిమ్మల్ని గురిపెట్టినట్టు సో గోల్ చూసారా ఎలా చూస్తున్నాడో. సో అలా అయితే ఉంటుంది అనమాట. నిజంగా మీకు కావాలంటే చెప్పండి, ఒక షార్ట్ ఫిలిం తీసి దాని కిందనే డిస్క్రిప్షన్లోని అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఈ ఫైల్ లింక్ అయితే ఇస్తాను. మీరు కూడా మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే మన సబ్స్క్రైబర్స్ నిజంగా సో ఫస్ట్ వర్షన్ ఆపాలి. సో నిజంగా మీరైతే బెటర్ ఎక్స్పీరియన్స్, మైన్క్రాఫ్ట్ బోర్ కొడితే అసలు ఈ యానిమేషన్ టెక్స్చర్ ప్యాక్ ఎక్కించుకుంటే నిజంగా మైన్క్రాఫ్ట్ బోర్ కొట్టదు. చెప్తున్నాను కదా, బోర్ కొట్టదు. మీరు అలా మైన్క్రాఫ్ట్ ఆడుతూనే కూర్చుంటారు. సో ఈ టెక్స్చర్ ప్యాక్ ఎక్కించుకోవడం వల్ల సో ప్రతి ఒక్క దానికి యానిమేషన్ యాడ్ చేశారు, ప్రతి ఒక్క మాబ్కి ఎఫెక్ట్ యాడ్ చేశారు, టెక్స్చర్ ప్యాక్స్ మార్చారు. సో వాళ్ళ టెక్స్చర్స్ మార్చారు. సో వాళ్ళ యానిమేషన్స్ మార్చారు. రియల్లీ క్రేజీ అంటే క్రేజీ. మొత్తం మైన్క్రాఫ్ట్నే మార్చేశారు గైస్ వీళ్ళు. సో ప్రతి ఐటెంకి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. సో బ్లాక్స్కి తప్ప బ్లాక్స్ నార్మల్లీ ప్లేస్ చేసినట్టు అవుతుంది, బట్ ఇంకా బాగా ప్లేస్ చేయొచ్చు. సో గైస్, అండ్ ట్రైడెంట్ అయితే పట్టుకొని కూర్చున్నాను. సో ఎన్ని నైట్స్ అయితే నేను పడుకోకుండా ఉన్నానో, మరి ఫ్యాంటమ్స్ అయితే 3 వచ్చేసాయి. సో ఈ ఫ్యాంటమ్స్ని అయితే ఇప్పుడు చంపాలి. బట్ చంపాలంటే మనం ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వెళ్ళాలి. సో ఓకే, అండ్ మీకైతే ఈలోపు ఒకటి అయితే చూపిస్తాను. సో పైకి బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్. సో కిందకి వెళ్ళగానే చూసారా బ్లూ ఎఫెక్ట్ వచ్చి, అండ్ అరే అన్నీ వేసేస్తా. సో బ్లూ ఎఫెక్ట్ వచ్చి మీకైతే ఎక్స్పీ అయితే వస్తుంది అనమాట కిందన. సో ఈ ఫ్యాంటమ్స్ని చంపాలబ్బా. ఫస్ట్ పర్సన్ వ్యూలోకి అయితే వెళ్ళిపోతాను. సో మీకు ఇంకా చూపించడానికి చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది మాటలు లేకుండా అయితే అవుతుంది. సో కొన్ని అవి కూడా 20 మినిట్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2-3 ఉండిపోతాయి అంతే. 20 మినిట్స్లో ఆల్మోస్ట్ కవర్ చేసాయి. సో గైస్, ఫస్ట్ పర్సన్లోకి అయితే వచ్చేసాను. ఈ ఫ్యాంటమ్ని చంపాలి ఎలాగైనా, దానికి ముందు మీకు ఒకటి చూపించాలి. సో ఇదే గైస్ మీకు చూపించాలనుకుంటుంది. రియల్లీ నైట్లో మన ట్రీ హౌస్ నిజంగా ఇంత మంచి ట్రీ హౌస్ మనమే కట్టామా? సో నేను బయటకు వచ్చాక చూడలేదనమాట ఎక్కడ జాంబీస్ వచ్చేస్తాయని, పరిగెట్టుకుంటూ మన బేస్కి అయితే వచ్చేసాను. నిజంగా ఇంత మంచి ట్రీ హౌస్ ఎవరు కట్టలేరు గైస్, మనంత బాగా ఎవరు కట్టలేరు. అంటే దీనికంటే బాగా కట్టగలరు అనుకో. సో చెర్రీ హౌస్ అయితే ఇంత బాగా ఎవరు కట్టలేరు. నిజంగా నేనైనా కట్టాను. ఇంత చిన్న మైన్క్రాఫ్ట్ ప్లేయర్ ఇంత బాగా కట్టాడా అని నాకైతే అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే ఫ్యాంటమ్స్ ఎక్కడ
గైస్. సో అలాగ ఉంటుంది అనమాట. సో అండ్ ఆల్మోస్ట్ 20 minutesలో అయితే ఈ వీడియో చేయాలంటే సో ఒక 2-3 అయితే మిగిలిపోతాయి. సో అది కూడా మాటలు లేకుండా అయితే సో అన్నీ కవర్ చేసేయచ్చు. బట్ మనం మైన్క్రాఫ్ట్ ఆడితే మాటలు ఉండాలి కదా, సో లేకపోతే ఎవరికి అర్థం కాదు, తెలుగు గేమర్స్ మాట్లాడాలి ఖచ్చితంగా. సో ఓకే అండ్ కిందకైతే వెళ్దాం. ఒరే ఎంత ఎక్స్పీ వదిలేసినవరా కిందన. సో గైస్ ఎక్స్పీ అయితే కలెక్ట్ చేసుకుందాం. చూసారా, సో క్యూబ్ గ్రీన్ కలర్ ఎక్స్పీ అయితే వస్తుంది మనకి. సో ఓకే, బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్ ఇంకోటేసే. సో గైస్ చూస్తే నిజంగా సో ఎన్నైనా అలా బాటిల్ ఆఫ్ ఎన్చాంటింగ్స్ కిందన పడితే ఉండాలనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది క్రియేటివ్ కాబట్టి ఎన్నైనా ఉంటాయి. సో ఏంటది, ఓ మన హౌసేనా. సో గైస్ ఫ్యాంటమ్ తిరిగింది గైస్, దొరికేవే ఫ్యాంటమ్. సో గైస్ ఈ ఫ్యాంటమ్స్ని అయితే చంపాలి కానీ ఇవి దొరకవే. సో ఫ్యాంటమ్ దొరికింది అంటాం కానీ కళ్ళకి దొరుకుతుంది కానీ చేతికి దొరకదు చంపడానికి. సో అదనమాట. సో చంపేసి వస్తాను ఆగండి. దొరకవే బాబు. అబ్బాయి ఫ్యాంటమ్ దొరకట్లేదు గైస్. ఆహా అరే గైస్ జాంబీస్ని చూడండి ఇప్పుడు. సో జాంబీ గోల్డ్ నార్మల్ వేసుకున్నాడు. అరే చూడండి ఇప్పుడు జాంబీ విలేజర్ అయితే వీడు. సో ఎలా నడుస్తున్నాడు చూడండి. సో ఇది క్రీపర్ అనమాట. క్రీపర్ టెక్స్చర్ ఎలా ఉంది చూడండి. సో దాని నడక చూడండి. సో క్రీపర్ అయితే ఇలా మారిపోయింది సో ఈ యాక్షన్స్ అండ్ స్టఫ్ వల్ల. సో మేస్తో అయితే ఫస్ట్ పర్సన్ వ్యూలో భలే కొడుతున్నాడు. సో పైనుంచి కింద పడి కొడదాం దాన్ని. అబ్బా పారిపోయింది. సో ఓకే అండ్ 1.21 గురించి అయితే నేను వీడియో చేయలేదు. సో చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు. సో గ్యాస్ మేస్ అయితే పట్టుకున్నా కానీ ఏం చేద్దామని అయితే తెలీదు. సో కింద ఏదైనా జాంబీ ఉంటే పై నుంచి టప్ అని కొడదాము. సో ఒకటే షాట్ అనమాట, మేస్తో చచ్చిపోతాయి అన్నీ. సో అరే ఏడున్నాయి జాంబీస్, ఏం లేవు ఇక్కడ. క్రీపర్ అయితే అక్కడ ఉంది. సో అబ్బా షెట్ ఇక్కడ పడ్డాను. సో బాల్కనీ అయితే మంచిగా కట్టుకోవడానికి. సో ముందుకు వెళ్ళగానే పడిపోతాం యాక్చువల్లీ బాల్కనీ లేకపోతే. సో అందుకే కట్టారనమాట. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే బ్రీజ్ అనమాట. సో బ్రీజ్ని నీకు 1.21లో చూపించాలి. సో యాక్చువల్లీ 1.21 వీడియోలో, బట్ 1.21 వీడియోలో బ్రీజ్ పేరేంటో నాకు తెలీదు. సో ఇప్పుడే తెలిసింది బ్రీజ్ అని. సో ఇది మేజ్. సో మేజ్ అయితే తీసుకుందాం. సో బ్రీజ్ చూడండి. సో 1.21లో కొత్తగా యాడ్ చేసిన మాబ్ అండ్ అంటే మాబ్స్ 2 స్పాన్ అంటే యాడ్ చేశారు. సో బ్రీజ్ ఒకటి అండ్ ఆర్మెడిల్లో ఒకటి. సో అది మీకు అదే అంటే 1.20లో ఎక్స్పెరిమెంటల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2లో అయితే చూపించాను. బట్ ఇదైతే చూపించలేదు యాక్చువల్లీ. ఏంటి ఉదయం అవుతుందా? అరే గైస్ ఉదయం అయితే అవుతుంది. సో బ్రీజ్ని అయితే చంపడానికి ఇప్పుడు వీలు కాదు. సో మనం అందరినీ చూద్దాం రండి. సో ఇప్పుడైతే చూడండి గైస్ వీడిని ఎలా కొడతానో. అరే బక్కల బాబు రావు ఎక్కడున్నావురా. సో గైస్ చూడండి వాడిని అడగ చూడండి గుండుగా ఏంటి ట్రైడెంట్. అరే నీకు ఆర్మరీ లేదు, ట్రైడెంట్తో కొడితే ఏం అవ్వలేదా గైస్. స్కెలిటన్స్ చాలా పవర్ఫుల్. ఓకే సో ఈడు చూడండి మన ట్రైడెంట్ నుంచి తప్పించుకోలేక చచ్చిపోతున్నాడు. వాడు చూడండి గైస్, వాడు అంటే జాంబీ విలేజ్ అనుకుంటా. సో వాడికి ఆర్మర్ లేదు కాబట్టి చచ్చిపోతుండు సో బయట నుండి లేక. ఓకే అండ్ అరే ట్రైడెంట్ నుంచి అనవసరంగా తప్పించిన. సో చూడండి వాడు ఎలా నడుస్తున్నాడు చూడండి గైస్. వీళ్ళు నడకైతే మార్చేశారు అండ్ టెక్స్చర్ కూడా. సో వీడైతే చచ్చిపోయిండు. ఓకే అండ్ క్రీపర్స్ ఏంట్రా, క్రీపర్ ఫామ్ ఏమైనా బిల్డ్ చేసానా ఏంటి నేను కంపెనీస్ ఇక్కడ. సో చాలా క్రీపర్స్ అయితే ఈ చెట్టు కింద అయితే స్పాన్ అయ్యాయి. వీళ్ళనైతే చంపాలి. అరే ఒక ట్రైడెంట్ మీద ఒక ట్రైడెంట్ పడుతుంది కానీ క్రీపర్ అయితే చావట్లేదు. ఓకే చచ్చింది ఒకటి. సో మిగతా వాటిని కూడా చంపాలి. ఒకటే ఉందా? సో ఒకటే గైస్ ఉంది. సో దాన్ని కూడా చంపేద్దాం. అరే డిషా అది చచ్చిపోయింది గైస్. సో క్రీపర్స్ అన్నీ చచ్చిపోయి. ఓకే అండ్ మనం ట్రై చేయాల్సినవి అయితే ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియోలో ఇదైతే కవర్ చేయడానికి నేనైతే ట్రై చేశాను. బట్ సో అన్నీ కవర్ చేయలేం కదా ఒక వీడియోలో, అది కూడా మన వీడియోస్లో. సో నేను సోది చెప్పేదోడికే సగం టైం అవుతుంది. సో మీకు ఏ వీడియో కావాలనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ ప్లీజ్ చేయండి. సో నేనైతే తెలుసుకుంటాను. సో మొన్న ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారబ్బా. యా గైస్ హైవ్ అయితే మనకి అంటే హైవ్ సర్వర్లోకి వెళ్ళి ఆడమని అండ్ ఆడిన తర్వాత మనకైతే వీడియో అప్లోడ్ చేయమని అయితే చెప్పారు ఒక సబ్స్క్రైబర్, మన సబ్స్క్రైబర్. బట్ అది చేస్తాను నేను ఖచ్చితంగా. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దిగో ఈ ట్రైడెంట్ పట్టుకొని ఫోన్కి ఇలా సబ్స్క్రైబ్ బటన్ మీద గైస్ చూడండి ఫ్యాంటమ్స్ చచ్చిపోతుంటే చూడండి వెనకాల ఎఫెక్ట్. సో అదనమాట. సో యాక్షన్స్ అండ్ స్టఫ్లో ఎఫెక్ట్స్ కూడా కొత్తగా పెట్టారు. సో మీరు సబ్స్క్రైబ్ ఎలా చేస్తారంటే ట్రైడెంట్ పట్టుకొని
ఇగో ఇలా పట్టుకున్నాడా వీడు. సో టపేలమని వదిలేయండి. సో సబ్స్క్రైబ్ బటన్ మీద వెళ్ళి తగిలిందంటే అంతే, సబ్స్క్రైబ్ అయిపోయినట్టే. సో మీ చేతిని ఇలా వెనక్కి పెట్టి ఇలా సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే, అండ్ ఈరోజు అయితే ఇదే వీడియో, అండ్ మళ్ళీ వచ్చే మంచి వీడియోలో అయితే కలుసుకుంటాను. సో నేనైతే హై వాడడానికి అయితే ట్రై చేస్తాను బ్రో. ఓకే, మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మనలో ఇంకెవరైనా సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటే ఏమైనా ఐడియాస్ సో చెప్పండి, నేను ట్రై చేస్తాను అనమాట. సో మ్యాడీ అన్న సర్వర్లోకి అయితే వెళ్దాం అనుకున్నాను. సో వెళ్ళాను కూడా, ఎపిసోడ్ చేశాను. బట్ ఆ ఎపిసోడ్లో ఏంటి ఎలాగా అనేది అయితే నాకు లిటరల్లీ 0% నాలెడ్జ్ అనమాట. సో అందుకే ఆ వీడియోని అయితే డిలీట్ చేస్తాను. సో నార్మల్లీ ఒక కాబుల్ స్టోన్స్ అయితే 64 అంటే 1 స్టాక్ అయితే కాబుల్ స్టోన్, 2 స్టాక్స్ కాబుల్ స్టోన్ అయితే కొనుక్కున్నాను అంతే. అండ్ అది వీడియో ఏం బాగుంటుంది చెప్పండి. సో అందుకే డిలీట్ చేస్తాను. సో వాటర్లో పడితే యానిమేషన్ ఇది గైస్. సో వాటర్లో పైనుంచి కింద పడ్డం అంటే ఇది యానిమేషన్. సో అండ్ ఇదైతే కేవలం అదే ఒక లాస్ట్ క్లిఫ్లా ఉంది. సో ఇలా వెళ్తే వాటర్లో పడిపోతాము. సో ఓకే, పక్కకి వెళ్ళి డిష్ ముందుకెళ్ళరా. సో గైస్, అండ్ ట్రైడెంట్ అయితే ఇక్కడ వదిలిపోతున్నాను. అరే డిష్కా పడిపోయేంటి, సో వేస్ట్ అయిపోయింది. ఓకే, అండ్ మ్యాడీ అన్న సర్వర్లోకి వెళ్ళిన తర్వాత అంతా తెలుసుకొని ఈసారి 121కి అవైలబుల్గా లేనట్టుంది సర్వర్, మరేమో రావట్లేదు నాకు కూడా. సో ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేను ఖచ్చితంగా అంతా తెలుసుకొని వీడియో అయితే పెడతాను. సో మీకు ఏ వీడియోస్ కావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ నచ్చితే మొత్తం చెక్ చేయమనండి. అరే వాటర్ యానిమేషన్ చూడండి. సో వాటర్ యానిమేషన్ అయితే భలే ఉంది. సో వాళ్ళని కూడా చెక్ చేయమని చెప్పండి. చెక్ చేశారు బాగుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేయమనండి. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏ మనీ అయితే మీకు లాస్ అవ్వదు. సో నిజంగా ఇది ఫ్రీ ఆఫ్ కోర్స్ అనమాట. సో కావాలంటే ఎక్కడైనా సో గూగుల్లో ఎక్కడైనా కొట్టి చూడండి. సో ఫ్రీ ఆఫ్ కోర్స్ అనమాట యూట్యూబ్ అనేది. నిజంగా సబ్స్క్రైబ్ చేస్తే ఏ మనీ లాస్ ఉండదు. సో అదనమాట. సో అలాగని మీకు నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పట్లేదు అసలు. సో ఒకవేళ నచ్చితేనే చెక్ చేయండి. చెక్ చేస్తే అన్ని వీడియోస్ బాగున్నాయంటే మీకు నా ఛానల్ నచ్చితే అప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఏ బలవంతం అయితే లేదు. సో అదనమాట. సో ఇంకా ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. సో యాక్చువల్లీ ఈసారి వీడియోలో మనం ట్రీ హౌస్ అయితే అవుట్రో చెప్పుకుందాం. సో ఇది ఈరోజు వీడియో. వచ్చే వీడియోలో మనం కలుసుకుంటా. సో ప్రతి సర్వైవల్ ఎపిసోడ్లో, ప్రతి మైన్క్రాఫ్ట్ వీడియోలో మీరైతే ప్రతి ఒక్క దాన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఎందుకంటే యాక్షన్స్ అండ్ స్టఫ్ కాబట్టి. సో ఇది అండ్ సో ఓకే గైస్, అండ్ ఈరోజు వీడియో ఇదే అనమాట. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కి తెలుగు గేమర్ కొత్త వీడియోస్ చేస్తూ ఉంటాడు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అది కూడా నచ్చితేనే మన ఛానల్లో వీడియోస్. సో అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంకేం చెప్పను, మీకు తెలిసిందే ఏం చేయాలనేది. సో ఇంకా ఈరోజు వీడియో అంతే. మళ్ళీ వచ్చే వీడియో కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కి తెలుగు గేమర్ అండ్ మైన్క్రాఫ్ట్ 121 సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. సో ఇలా కాదు, ట్రైడెంట్ పట్టుకొని మిమ్మల్ని చూడండి గోల్ చేస్తాను, మిమ్మల్ని ఒకేసారి కొడతాను. సో ఈరోజు వీడియో ఇంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటా. అప్పటి వరకు యూఎస్కే తెలుగు గేమర్ అండ్ మైన్క్రాఫ్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.